ముంబై వేదికగా జరిగిన ఒక సమ్మిట్లో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర ప్రయోజనాలపై కీలక ప్రసంగం చేశారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో తాము కీలక భాగస్వామిగా ఉన్నప్పటికీ కేవలం సంఖ్యాబలాన్ని చూపి తాన్ని బ్లాక్మెయిల్ చేయడం తమ నైజం కాదని లోకేష్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో బెదిరింపుల కంటే సహకార సమాఖ్య స్ఫూర్తితోనే ఎక్కువ పనులు సాధ్యమవుతాయని ఆయన పేర్కొన్నారు. గతంలో వాజ్పేయి హయాంలో చంద్రబాబు అనుసరించిన వ్యూహాలని ఇప్పుడు కూడా అనుసరిస్తున్నామని, కేంద్రంతో కలిసి పనిచేయడం వల్లే డేటా సెంటర్ పాలసీ వంటి భారీ ప్రాజెక్టులు రాష్ట్రానికి వస్తున్నాయని లోకేష్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన 2014 నుంచి ప్రత్యేక హోదా అంశం ఒక ఎమోషనల్ సెంటిమెంట్గా మారింది. 2014 నుంచి 2018 మధ్య సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు హోదా కోసం తొలుత కేంద్రంతో పోరాడారు. ఆ తర్వాత ప్యాకేజీకి అంగీకరించారు. కానీ రాజకీయ సమీకరణాల వల్ల 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ధర్మ పోరాట దీక్షలు చేపట్టారు. అయితే 2024 ఎన్నికల నాటికి టీడీపీ తన వ్యూహాన్ని మార్చుకుంది. ముంబై సదస్సులో మాట్లాడిన లోకేష్ 2024 ఎన్నికల ప్రచారంలో మేమెప్పుడూ ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇవ్వలేదని, కేవలం తెలుగు ప్రజల హక్కుల కోసం పోరాడుతామని మాత్రమే చెప్పామని గుర్తు చేశారు. హోదా అనే పదం కంటే రాష్ట్రానికి కావాల్సిన నిధులు, పరిశ్రమలు, ప్రత్యేక ప్రోత్సాహకాలు సాధించుకోవడంపైనే తమ ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని ఆయన స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు నారా లోకేష్. గత వైఎస్ జగన్ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని ఒత్తిడి చేస్తామని చెప్పి చివరకు ఏమీ సాధించలేకపోయిందని టీడీపీ విమర్శిస్తోంది. దీనికి భిన్నంగా కేంద్రంతో సత్సంబంధాల వల్ల కలిగే ప్రయోజనానికి విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణే నిదర్శనమని లోకేష్ పేర్కొన్నారు. ప్లాంట్ను కాపాడుకోవడానికి కేంద్రంపై అర్థవంతమైన ఒత్తిడి తెచ్చి సుమారు 16,000 కోట్ల రూపాయల నిధులు సమకూరేలా చేశామని, ఇప్పుడు ఆ సంస్థ లాభాల బాటలో పయనిస్తోందని చెప్పారు. గతంలో వైసీపీ ఎంపీలు ఢిల్లీలో హోదా కోసం చేసిన నిరసనలు కేవలం డ్రామాలేనని, తాము మాత్రం ఆచరణాత్మక చర్చల ద్వారా ఏపీకి న్యాయం చేస్తున్నామని లోకేష్ పునరుద్ఘాటించారు. అనవసర వివాదాల కంటే రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులే తమకు ముఖ్యమని ఆయన తేల్చి చెప్పారు. ప్రస్తుతం కేంద్రంతో మోదీ ప్రభుత్వానికి టీడీపీ మద్దతు ఎంతో కీలకం. ఈ బలాన్ని వాడుకొని అమరావతి నిర్మాణానికి నిధులు, పోలవరం ప్రాజెక్టు పూర్తి, వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్లు సాధించడమే తమ లక్ష్యమని లోకేష్ మాటల్లో అర్థమవుతోంది. ప్రత్యేక హోదా రాదు అని కేంద్రం ఇప్పటికే పలుమార్లు చెప్పిన నేపథ్యంలో ఆ అంశం చుట్టూ తిరగకుండా స్పెషల్ అసిస్టెన్స్ రూపంలో గరిష్ట ప్రయోజనం పొందాలన్నది బాబు మార్క్ ప్లాన్. లోకేష్ తాజాగా మాటలు చూస్తే రాబోయే రోజుల్లో ఏపీ ప్రభుత్వం కేంద్రంతో ఘర్షణ వైఖరి కాకుండా వినూత్న భాగస్వామ్యంతో అభివృద్ధి వైపు అడుగులు వేయబోతోందని స్పష్టమవుతోంది. రాజకీయాల్లో విమర్శలు ఎలా ఉన్నా రాష్ట్రానికి వచ్చే ప్రతి రూపాయి, ప్రతి పరిశ్రమ తమ గెలుపుగా లోకేష్ అభివర్ణించారు.